కాసేపట్లో కీలక నేతలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఎమ్మెల్యేల వరుస వివాదాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అదుపు తప్పుతున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడంపై చంద్రబాబు దృష్టి సారించారు. కాసేపట్లో కీలక నేతలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఎమ్మెల్యేల వరుస వివాదాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అదుపు తప్పుతున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడంపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. కాసేపట్లో కీలక నేతలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఎమ్మెల్యేల వరుస వివాదాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీకి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? మరికొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో అయితే కనుక పార్లమెంటరీ పార్టీ కమిటీపై సమావేశం కానున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే 75 మంది పార్టీ నేతలు అయితే కనుక ఈ యొక్క సమావేశానికి హాజరు కానున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ యొక్క పార్లమెంట్ పార్టీ కమిటీల ఏర్పాటు కోసం ఇప్పటికే 3 సభ్యులతోటి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. 34 మంది సభ్యులతోటి ఏర్పాటు కానున్నటువంటి ఈ యొక్క పార్లమెంట్ కమిటీ రాష్ట్రంలో అయితే కనుక జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా రాష్ట్రం అమలు చేస్తున్నటువంటి అంశాలు, అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్లే విధంగా కూడా చురుకుగా పనిచేసే విధంగా, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యవర్గ సమితిని చేయడం కూడా విడుదల చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇందులో భాగంగా అధ్యక్షునితో పాటు 7 చొప్పున ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులతో పార్లమెంట్ కమిటీ అనేది అనుభవిస్తున్నట్టు తెలుస్తా ఉంది. కార్యాలయ కార్యదర్శి, సోషల్ మీడియా కార్యదర్శులు పార్లమెంట్ సభ్యులు అయితే కనుక ఈ యొక్క స్థానం అనేది కల్పించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా ఇదంతా కూడా రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పథకాలతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే వీటిపై కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా ఈ యొక్క సమితి పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అనంతరం కూడా ఎమ్మెల్యేలతోటి సీఎం చంద్రబాబు నాయుడు అయితే భేటీ కానున్నట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.